భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మే 31. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినటువంటి రోజు మే 31వ తేదీ రానే వచ్చింది, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదు. మరి ఎప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తుంది అనే దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా లేదు. మరి ఈ నేపథ్యంలో నిరుద్యోగులంతా కూడా తక్షణం ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతున్నారు. 2 ఏళ్ల పాలనలో విద్యారంగంలో సంక్షోభం, రౌండ్ టేబుల్లో విద్యార్థి సంఘాలు. రాష్ట్రంలో 2 ఏళ్ల పాలనలో విద్యారంగం సంక్షోభంలో కూరుకుపోయిందని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. 2 ఏళ్ల వైసీపీ పాలనలో సంక్షోభం దిశగా విద్యా వ్యవస్థ అనే అంశంపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి ప్రవీణ్ గోపాల్ అధ్యక్షతన విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ వెబినార్ ఆదివారం నిర్వహించారు. సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసి విద్యార్థులకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి మంగళం పాడిందని అన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలను వ్యాక్సినేషన్ ప్రక్రియ తర్వాతే నిర్వహించాలని, కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజుల నుంచి తల్లిదండ్రులకు విముక్తి కలిగించాలని, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో చదివే విద్యార్థులందరికీ వర్తింపజేయాలని, ఏపీపీఎస్సీ ఉద్యోగ వార్షిక క్యాలెండర్ను తక్షణమే ప్రకటించాలని, విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని తదితర సమస్యలపై తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్, ఏపీ స్టూడెంట్ జేఏసీ చైర్మన్ ఆరేటి మహేష్, దళిత విద్యార్థి ఐక్య వేదిక అధ్యక్షుడు ఆలూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 30 వరకు బడుల మూత. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం. 12వ తేదీ నుంచి ఆన్లైన్ తరగతులు. ఉత్తర్వులు విడుదల చేసిన విద్యాశాఖ. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలోకి రాకపోవడంతో వేసవి సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. కేంద్ర మానవ వనరుల శాఖ ఇటీవల నిర్వహించిన సమావేశంలో రాష్ట్రాలు జూన్ 30 వరకు విద్యా సంస్థలు మూసివేయాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలను జూలైలో నిర్వహిస్తామని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు జూన్ 30 వరకు అన్ని యాజమాన్యాల విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేపు చిన్న వీరభద్రుడు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సెలవుల పొడిగింపు, పరీక్షల వాయిదా నిర్ణయాలకు అనుగుణంగా అకాడమిక్ క్యాలెండర్ రూపొందించాలని ఎస్సీఆర్టీ సూచించారు. అలాగే సెలవుల్లో విద్యాబోధన కోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు. దూరదర్శన్, రేడియో, యూట్యూబ్, వాట్సాప్ మాధ్యమాల ద్వారా విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు అవసరమైన కరికులం రూపొందించాలని ఉత్తర్వుల్లో సూచించారు. 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు జూన్ 12వ తేదీ నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. జూలై నెలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జూన్ 1 నుంచి వారికి అవసరమైన విద్యా విషయక అంశాలను వివరించేలా చూడాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలైన మనబడి, నాడు నేడు, జగనన్న విద్యా కానుకల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్, పాఠశాల విద్యా సలహాదారులతో అధికారులు సమన్వయం చేసుకోవాలని ఉత్తర్వుల్లో చినవీరభద్రుడు సూచించారు. ప్రాథమిక తరగతులను హైస్కూల్లో కలపవద్దు. ఎంటీఎఫ్ ప్రాథమిక తరగతులుగా ఉన్న 3, 4, 5 క్లాసులను హై స్కూల్ విద్యలో చేర్చడం వల్ల అనేక నష్టాలు వచ్చే అవకాశాలున్నాయని, తల్లిదండ్రుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోందని మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రామకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం ఒక ప్రకటనలో 3వ తరగతి నుంచి ఉన్నత పాఠశాలల్లోకి మారిస్తే స్కూళ్ల సంఖ్యను కూడా ప్రైమరీ పాఠశాలలతో సమానంగా పెంచాల్సి ఉంటుందని అన్నారు. గ్రామాలలో ప్రతిపాదిత విధానంలో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే దూరాభారం వల్ల డ్రాప్అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అలాగే 3, 4, 5 తరగతులను హై స్కూల్ తరగతులతో బోధించడం ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థుల్లో డిసిప్లిన్ లోపించే అవకాశం ఉంటాయని అన్నారు. భవిష్యత్తులో ఏర్పడబోయే ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. నూతన జాతీయ విద్యా విధానంతో ఉజ్వల భవిష్యత్తు. ఆపస్ నూతన జాతీయ విద్యా విధానం 2020 అమలు ద్వారానే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులను జ్ఞానవంతులుగా, నైపుణ్యం, అవగాహన కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దుగలుగుతామని
ఎన్ఈపీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసి చర్యలు తీసుకోవడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ శ్రావణ్ కుమార్, ఎస్ బాలాజీ పేర్కొన్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎన్ఈపీ అమలుపై ఆర్జేడీలు, డిఈఓలు, ఉద్యోగ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సూచనలు, సలహాలు అడిగిన నేపథ్యంలో ఆదివారం వర్చువల్ సమావేశం నిర్వహించి ఆపస్ ముఖ్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని తెలిపారు. సమావేశంలో నూతన విద్యా విధానం అమలును స్వాగతిస్తున్నామని, చారిత్రక అవసరమని ప్రతినిధులు పేర్కొన్నారు. పాఠశాల విద్యలో నిర్మాణాత్మక సమూలమైన మార్పులు వచ్చేలా కొత్త విధానం ఉందని అన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించి ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా మార్పు చేసి చర్యలు తీసుకుంటోందని, అయితే 5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలనే సూచనలు కూడా అమలు చేయాలని కోరారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆపస్ అధికారిక యూట్యూబ్ ఛానల్ ను ప్రచార భారత్ కుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో 13 జిల్లాల నుంచి ఆపస్ ముఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఆన్లైన్లో ఇంటర్ పాఠాలు, పలు విద్యా సంస్థల వద్ద విద్యార్థుల హడావిడి. కరోనా కారణంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఇంకా పూర్తి కాలేదు. అవి ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డాయి. అసలు ఆ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియని అనిశ్చితులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పటికే కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు ఆన్లైన్లో ఇంటర్ తరగతుల బోధనకు శ్రీకారం చుట్టాయి. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ సిలబస్ విద్యార్థులకు 10 పరీక్షలు నిర్వహించడం లేదని ఇంతకు ముందే కేంద్రం ప్రకటించింది. వారికి మాత్రమే క్లాసులు బోధిస్తున్నామని కొన్ని విద్యా సంస్థలు పైకి చెబుతున్నాయి. కానీ స్టేట్ సిలబస్ లో 10th పరీక్షలు రాయాల్సిన విద్యార్థుల్లో బాగా చదివే వారిని పరీక్షలు ఎప్పుడు నిర్వహించినా ఉత్తీర్ణులు అవుతారనే నమ్మకం, భరోసా ఉన్న విద్యార్థులను ఏరుకోరి గుర్తించి వారి తల్లిదండ్రుల సమ్మతితో ఆన్లైన్లో ఇంటర్ పాఠాలు బోధిస్తున్నారు. గుంటూరు, తెనాలి, నర్సారావుపేట తదితర పట్టణాల్లో అనేక విద్యా సంస్థల్లో ఆన్లైన్ ప్రవేశాలు కల్పించి ఆ మేరకు బోధనకు శ్రీకారం చుట్టామని కొందరు ప్రైవేట్ అధ్యాపకులు తెలిపారు. ఈ తరగతుల నిర్వహణకు కొన్ని విద్యా సంస్థలు 10,000, మరికొన్ని 4 నుంచి 5,000 ఫీజులు వసూలు చేస్తున్నాయని, విద్యార్థులకు లింకు పంపుతున్నాయని, కరోనా వేళ విద్యా సంస్థల ముంగిట పిల్లలు, వారి తల్లిదండ్రుల హడావిడి కనిపించి ఆరా తీయడానికి ఓ విద్యా సంస్థ వద్దకు వెళ్లిన ఈనాడు ప్రతినిధికి అక్కడ జరుగుతున్న ఆన్లైన్ తరగతుల బోధనా విధానాలు కళ్లకు కట్టాయి. ఒకవైపు పాఠాలు బోధించేవారు, మరోవైపు సమాచారం తెలుసుకోవడానికి వచ్చి పోయే విద్యార్థులతో హడావిడి నగరంలోని పలు ప్రైవేట్ కళాశాలల మధ్య నిత్యకృతంగా ఉంటుంది. ఒకవైపు ఇంటర్ క్లాసులు, మరోవైపు ఈ ఏడాది 10th చదివే విద్యార్థులకు కొన్ని విద్యా సంస్థలు ఆన్లైన్తో పాటు నేరుగా విద్యా సంస్థలకు పిలిచి బోధన చేస్తున్నాయి. కరోనా వేళ ఏ మాత్రం విద్యార్థులు అప్రమత్తంగా లేకపోయినా వారు వైరస్ బారిన పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ, ఇంటర్మీడియట్ బోర్డు యంత్రాంగం అప్రమత్తమై ఈ ఆన్లైన్ తరగతుల బోధనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమాచారం తెలుసుకోవడానికి వచ్చిపోయే వారి హడావుడి పలు విద్యా సంస్థల వద్ద ఉంటుంది. అయితే మాస్క్ ధారణ, సామాజిక దూరం పాటింపు వంటివి మరిచి నిర్లక్ష్యంగా ఉండడంతో కరోనా వైరస్ బారిన పిల్లలు పడతారేమోనని ఆందోళన నెలకొంది. ఆన్లైన్ తరగతుల వ్యవహారాన్ని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి జెడ్ఎస్ రామచంద్రరావు దృష్టికి తీసుకెళ్లగా, ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో అసలు విద్యా సంస్థలు తీయకూడదని, ఎవరైనా తీసినట్లు తమ పరిశీలనలో తేలితే సంబంధిత కళాశాలలపై చర్యలు తీసుకుంటామని, ఆయా కళాశాలల వద్ద ఏం జరుగుతుందో తాము ఆరా తీస్తామని చెప్పారు. పిఎఫ్ సభ్యుల కుటుంబాలకు కోవిడ్ భద్రత, పిఎఫ్ ఈఎస్ఐలతో అదనపు ప్రయోజనాలు, కార్మికులకు సామాజిక భద్రత, ఉద్యోగి మరణిస్తే 7 లక్షలు చెల్లింపు, కనీస హామీ ప్రయోజన రూల్స్ సడలింపు, 12 ఏళ్ల నిబంధన 12 నెలలకు కుదింపు. వైరస్ మహమ్మారి నేపథ్యంలో కుటుంబ సభ్యుల సంక్షేమం గురించి కార్మికుల్లో ఏర్పడిన భయాందోళనను తొలగించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. కార్మిక రాజ్య బీమా సంస్థ ఈఎస్ఐసి, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓల ద్వారా కార్మికులకు అదనపు ప్రయోజనాలను ప్రకటించింది. ఉద్యోగి లేదా కార్మికుడికి ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే విస్తృత స్థాయిలో సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ చర్యలను ప్రకటించింది. కరోనాతో మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు చెల్లించే గరిష్ట మొత్తాన్ని 6 లక్షల నుంచి 7 లక్షల రూపాయలకు పెంచింది. ఒక సంస్థలో గాని అంతకు మించి పలు సంస్థల్లో గాని మరణానికి ఏడాది పాటు సభ్యుడిగా ఉంటే కుటుంబ సభ్యులకు 2.5 లక్షలు కనీస హామీ ప్రయోజనం లభిస్తుంది. మునుపటి నిబంధనల ప్రకారం అయితే ఒకే సంస్థలో సుదీర్ఘంగా 12 ఏళ్ల పాటు ఉద్యోగి అయి ఉండాలన్న షరతు ఉండేది. అయితే సవరించిన ఈ నిబంధనలతో తరచుగా ఉద్యోగాలు మారవలసిన పరిస్థితుల్లో ఉండే కాంట్రాక్ట్, క్యాజువల్ ఉద్యోగులకు ప్రయోజనం లభిస్తుంది. కనీస హామీ ప్రయోజన రూపంలో చెల్లించే 2.5 లక్షల
పరిహారానికి సంబంధించిన నిబంధనలు గత ఏడాది ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వచ్చేలా పునరుద్ధరించారు. రాబోయే 3 ఏళ్లలో అనగా 2023-24 వరకు అర్హులైన కుటుంబ సభ్యులు ఈడీఎల్ఐ నిధి నుంచి 2185 కోట్లను అదనపు ప్రయోజనంగా పొందే అవకాశాలున్నాయి. తాజా నిబంధనలతో ఉద్యోగుల మరణాల కారణంగా ప్రయోజనాల దరఖాస్తు సంఖ్య ఏటా 50,000కు పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కోవిడ్తో అస్వస్థత కారణంగా దాదాపు 10,000 మంది మరణించి ఉండవచ్చని ప్రాథమిక అంచనాలున్నాయి. ఈఎస్ఐసి పథకం కింద బీమా సదుపాయం ఉన్న కుటుంబాలకు మరో నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి కోవిడ్ వ్యాధి నిర్ధారణ కావడానికి ముందే ఈఎస్ఐసి ఆన్లైన్ పోర్టల్లో పేర్లు నమోదైన ఉద్యోగి కుటుంబాలందరికీ అవే ప్రయోజనాలను అవే పద్ధతిలో వర్తింపజేయాలని కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందుకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. బీమా సభ్యత్వం కలిగిన వ్యక్తి తనను కోవిడ్ నిర్ధారణ జరగడానికి కనీసం 3 నెలల ముందుగా ఈఎన్ఐసి ఆన్లైన్ పోర్టల్లో పేరు నమోదు చేసుకుని ఉండాలి. వేతనం నుంచి కనీసం 78 రోజుల పాటు ఈఎస్ఐసి చందా చెల్లించి ఉండాలి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఆధ్వర్యంలోని డిపాజిట్ ఆధారిత ఇన్సూరెన్స్ పథకం కింద సభ్యుడైన వ్యక్తి మరణించిన పక్షంలో సదరు వ్యక్తిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ ఈడీఎల్ఐ పథకం ప్రయోజనాలు పొందేందుకు అర్హత ఉంటుంది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.